అందరికీ నమస్కారం. ధనస్సు రాశివారికి మే 27, 28, 29, 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనస్సు రాశివారంటే మాటలా? వీళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందుగా చెప్పుకోవాల్సింది వీళ్లకున్న అపారమైన జ్ఞానతృష్ణ గురించి. బృహస్పతి వీళ్ల తధిపతి కదా, అందుకే వీళ్లలో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్న తపన, లోకాన్ని విశాలమైన దృష్టితో చూడాలన్న ఆశ ఎప్పుడూ తుణికిసలాడుతూ ఉంటుంది. వీళ్లు చాలా ఆశావాదులు. రేపటి గురించి మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉంటారు. నిజాయితీకి మారుపేరులా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని పైకింకోటి మాట్లాడ్డం వీళ్లకు అస్సలు చేతకాదు. అందుకే కొందరికి వీళ్లు ముక్కుసూటిగా మాట్లాడతారేమో అనిపించినా ఆ నిక్కచ్చుతనమే వీళ్ల బలం. స్వేచ్ఛ అంటే వీళ్లకి ప్రాణం. కట్టుబాట్లలో ఇమడటం వీళ్లకు కొంచెం కష్టమే. ఇక వీళ్ల ఉత్సాహం, చురుకుదనం గురించి చెప్పాలి. అగ్నితత్వ రాశి అవటం వల్ల వీళ్లలో ఎప్పుడూ ఏదో ఒక తెలియని శక్తి ఉరకలేస్తూ ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూడాలన్నా, కొత్త అనుభవాలు పొందాలన్నా వీళ్లే ముందుంటారు. సాహసమంటే వీళ్లకి చాలా ఇష్టం. అందుకే జీవితంలో ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీళ్లు నలుగురిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ల మాటల్లో, చేతల్లో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. ఇతరులకు స్ఫూర్తినిచ్చే గుణం కూడా వీళ్లలో మెండుగా ఉంటుంది. మనసులో ఏదుంటే అదే బయటికనేస్తారు. కల్మషం లేని పిల్లల మనస్తత్వం వీళ్లది. కొన్నిసార్లు ఆవేశపడినా అది ఎక్కువసేపుండదు, మళ్లీ మామూలైపోతారు. చివరగా ధనస్సు రాశివారి దయాగుణం, ఉదార స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి వీళ్లు ఎప్పుడూ వెనుకాడరు. వీళ్ల మనసు బంగారం లాంటిది. న్యాయం, ధర్మం వైపు నిలబడతారు. ఆదర్శవంతమైన సమాజాన్ని కోరుకుంటారు. వీళ్ల స్నేహానికి విలువిస్తారు. స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళతారు. వీళ్ల సలహాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఎందుకంటే అవి అనుభవంతో, జ్ఞానంతో కూడి ఉంటాయి. అందుకే ధనస్సు రాశివారు ఎక్కడున్నా అక్కడ ఒక పాజిటివ్ వాతావరణం ఉంటుంది. వీళ్లతో ఉంటే మనక్కూడా తెలియకుండానే మనలో ఉత్సాహం వస్తుంది. నిజంగా ధనస్సు రాశివారు ఒక వరంలాంటివాళ్లు. ధనస్సు రాశివారికి మే 27, 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 27వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు రావచ్చు. మీరు కొంచెం ఓపికగా, శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ మాటల్లో జాగ్రత్త వహించటం మంచిది. లేకపోతే అనవసరమైన వాదనలు తలెత్తే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపించాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త వద్దు. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా అకస్మాత్తుగా చిన్నపాటి అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. పై అధికారులతో లేదా సహజోధులతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆర్థికంగా చూస్తే ఈరోజు ఊహించని ఖర్చులు కొన్ని రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది. వివాహితులు తమ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమికులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చే అవకాశముంది కాబట్టి ఓపికగా వ్యవహరించండి. మే 28వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ వాతావరణం ఉదయం పూట కొంచెం నిన్నటిలాగే ఉన్నప్పటికీ సాయంత్రానికి కొంత మెరుగుపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో ఉదయం కొంత అస్థిరంగా ఉన్నా సాయంత్రానికి కొంచెం ఉపశమనం లభిస్తుంది. అయితే ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఉదయం కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి నిన్నటికంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. అనుకోని విధంగా చిన్నపాటి లాభాలు రావచ్చు, కాని పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా చూసుకోండి. వ్యాపారస్తులకు మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది మంచి సమయం. విద్యార్థులకు ఉదయం కొంత ఆందోళనగా ఉన్నా సాయంత్రానికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. గురువుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వివాహితులు తమ భాగస్వామితో
సాయంత్రం ఆనందంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశముంది. ప్రేమికులకు కూడా సాయంత్రం సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఒకరికొకరు మీ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవచ్చు. మీ 29వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీ తండ్రిగారితో లేదా తండ్రిలాంటి వారితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మరింత ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మీ లక్ష్యాల మీద దృష్టి సారించండి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. మీ మధ్య అనుబంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు ఒకరికొకరు మీ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవచ్చు. మే 30వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో ఉదయం పూట సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. సాయంత్రానికి మీ దృష్టి ఎక్కువగా వృత్తిపరమైన విషయాల మీదకు మళ్లుతుంది. ఆరోగ్యం విషయంలో ఉదయం బాగున్నప్పటికీ సాయంత్రానికి పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఉద్యోగస్తులకు ఉదయం పనులు సజావుగా సాగుతాయి. అయితే సాయంత్రానికి కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టుల మీద పడవచ్చు. దీనివల్ల పనిభారం పెరిగినట్లు అనిపిస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం. ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త వ్యూహాలను అమలు చేయడం గురించి ఆలోచిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశముంది. విద్యార్థులు ఉదయం చదువు మీద శ్రద్ధ చూపించినా సాయంత్రానికి కొంచెం అన్యమనస్కంగా ఉండవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం మంచిది. వివాహితులకు ఉదయం అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం ఒకరికొకరు సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ప్రేమికులు ఉదయం ఆనందంగా గడుపుతారు. సాయంత్రం మీ సంబంధంలో కొంత గందరగోళం లేదా అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ధనస్సు రాశివారు ఈ సమయంలో కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి, మనశ్శాంతి పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం మంచిది. ఇవి మీ నమ్మకం, శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. ముందుగా, మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా గురువారం రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి పసుపురంగు పువ్వులు, పసుపురంగు పండ్లు నైవేద్యంగా పెట్టి ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం వల్ల మీ తెలివితేటలు, గౌరవం పెరుగుతాయి. అలాగే మీ ఇంట్లో పెద్దవారిని, గురువులను గౌరవించడం, వారికి సేవ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం కూడా చాలా శుభప్రదం. ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం లేదా సూర్యునికి అర్ఘ్యమివ్వడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవదిగా, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించడం వల్ల మీకు ధైర్యం, కార్యజయం కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలు లేదా కందిపప్పు వంటివి పేదవారికి దానం చేయడం వల్ల అంగారకుడి దోషాలు తగ్గుతాయి. అలాగే శనివారం రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంతత కోసం మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. చివరగా, ప్రతిరోజు వినాయకుడిని పూజించడం, ఓం గం గణపతయే నమః అని జపించడం వల్ల పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. రాహువు, కేతువుల శాంతి కోసం దుర్గాదేవిని ఆరాధించడం లేదా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయడం మంచిది. సోమవారం రోజున శివునికి పాలు లేదా బియ్యం నైవేద్యంగా సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరినీ మోసం చెయ్యకుండా, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా జీవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటివి చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలత లభిస్తుంది. మంచి ఆలోచనలతో, దైవచింతనతో ఉంటే
ఎలాంటి కష్టాన్నైనా తేలికగా అధిగమించవచ్చు. చూశారు కదండి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే జయశ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.